హాయ్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గోంగూరతో పాటు చికెన్ వండుకొని తింటే ఉంటుందండి. మరి ఈ రోజుల్లో చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా తినే ఏకైక ఫుడ్ నాన్ వెజ్ ఐటమ్ ఏంటి అంటే అది ఓన్లీ చికెనేనండి. మరి అందరికీ ఇష్టమైన ఆ చికెన్ గోంగూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ అందులో అల్లం ముక్క, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, జాపత్రి, జాజికాయ, మిరియాలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఏ కర్రీకైనా మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట మసాలాలు అయితే వాడనండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని దాన్ని బాగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా ఇంకో స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలుపుకొని అది మగ్గేదాకా వేయించుకోవాలి. గోంగూర అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. అది కుక్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అది మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అందులో మనం సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మరి మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మరి ఇలా మగ్గిన దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే వేడివేడిగా గోంగూర చికెన్ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే బిర్యానీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.